హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటిదంటే 21 డేస్ పాపకి ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలనేది వీడియోలో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే మనము 1/2 మీటర్ లైనింగ్ తీసుకోవాలి. అంటే 1/2 మీటర్ సరిపోతుంది పాపకి. లైనింగ్ తీసుకొని మెజర్మెంట్ కూడా ఏం లేదు, నార్మల్గానే కుడుతున్నాను. అంటే అంత చిన్న పాపకి మెజర్మెంట్ మళ్ళీ తీసుకురాదు కదా, అందుకే నార్మల్గానే కట్ చేస్తున్నాను. ఫస్ట్ లైనింగ్ మొత్తం కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా మెయిన్ క్లాత్ తీసుకొని దాని మీద ఇట్లా పెట్టి కట్ చేసుకోవాలి. తర్వాత మొత్తం దాన్ని అంటే నేను కుచ్చి ఫ్రాక్ చేస్తున్నా కదా, హ్యాండ్స్ కోసం కొంచెం కట్ చేసి మొత్తం 2 పీసెస్ లాగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే. చూడండి, ఫస్ట్ నెక్ చిన్నగా కట్ చేసుకున్నాను. దానిపైన స్టిచ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఉల్టా తిప్పేయాలి. ఉల్టా తిప్పి దాని మీద మళ్ళీ స్ట్రైట్గా కుట్టేసుకుంటూ రావాలి. వీడియోలో చూపించినట్టుగా అలా స్టిచ్ చేస్తే మళ్ళీ పాప పెద్దగైనా కానీ యూజ్ అయ్యేటట్లుగా క్లాత్ మొత్తం లోపలికి మలుస్తున్నాను. పైనగా మలుస్తేనేమో మొత్తం కుచ్చుకుంటుంది పాపకి, మళ్ళీ అందుకే లోపలంగా మలుస్తున్నాను. అలా లోపలికి మలిచినాక పైనంగా మళ్ళీ ఒకటి స్టిచ్ వేసుకొని మనము డాట్స్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్లా చేయండి. తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా అలానే కట్ చేసుకొని హుక్స్ పట్టి కాజల్ పట్టి వేయాలి. అంటే మళ్ళీ అవి పెట్టకుంటే పాపకి వేయడానికి రాదు కదా, చిన్న పాప కాబట్టి పైనంగా వేయడానికి వీలుండదు. అందుకే నేను హుక్స్ పట్టి కాజా పట్టి పెడుతున్నా. తర్వాత రెండింటిని జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ జాయింట్ చేసుకొని దానికి మొత్తం స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. నెక్స్ట్ మన దానికైతే పైనంగా కుచ్చి పెట్టి ఇట్లా కుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. చూడండి, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మొత్తం ప్లీట్స్ లాగా చేసుకోవాలి. ఆ ప్లీట్స్ని తర్వాత మనం ఐరన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. తర్వాత లైనింగ్ ఉల్టా తిప్పి వేయాలి. మళ్ళీ లోపలంగా సేమ్ దానిలాగానే వేస్తే నడుము దగ్గర కుచ్చుకుంటుంది పాపకి. అంటే ఎవరికైనా అట్లానే వేస్తా, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రాక్. వీడియో నచ్చితే లైక్ చేయండి.